హలో ఫ్రెండ్స్, 7th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. యువరాజ్ సీరియస్గా నిషిని ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నిషి, అక్కడ మాల వాళ్ళ చేత తీద్దామని చెప్పి అలా మాల విరమించే ప్లాన్ చెప్తానని చెప్పి కిచెన్లోకి తీసుకొచ్చావు అని అంటే, అప్పుడు నిషి అంటుంది దానికి సంబంధించిన ప్లాన్ ఇక్కడే ఉంది కాబట్టి అని అంటే, ఏం చేస్తావు అని అంటూ యువరాజ్ అంటే, అప్పుడు ఇలా అంటుంది, కేదార్ తినే ఈ వడలలో ఉల్లిపాయలు వేస్తాను, ఆ వడని కేదార్ తింటాడు, అప్పుడు అక్కడ మాల వేయటం కరెక్ట్ కాదు, నువ్వు విరమించాలని చెప్పి మనం చెప్తాం అని అంటే, సరే అని యువరాజ్ అంటాడు. ఇక ఆ తర్వాత అందరూ వెళ్ళి పూజలో కూర్చుంటారు. పూజలో కూర్చున్నప్పుడు వీళ్ళకి ప్రసాదం పెడతారు కదా, జగదాత్రి కేదార్ పక్కనే కూర్చుంటుంది. ఇక వాళ్ళు కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నప్పుడు ఇక అది ప్రసాదం అనుకొని కేదార్ అది తీసుకొని వడని తినేస్తాడు. తినేసరికి అయ్యయ్యో కేదార్ నువ్వేం తిన్నావు అని అంటూ నిషి అడిగితే, ఏం తింటాను, ప్రసాదం వడ తిన్నాను అని అంటే, అయ్యో నేను అక్కడ కొన్ని వడలు మా చిన్నమావయ్య కోసం ఉల్లిపాయలు వేసి చేసి పెట్టాను, పొరపాటున జగదాత్రి అవే తీసుకొచ్చి ఇచ్చినట్టుంది నీకు, అంటే అవే ఉల్లిపాయలు తిన్నావు, ఆ ఉల్లిపాయలు తింటే ఇంకా మాల విరమించాలని దానికి అర్హులు కాదని అత్తయ్య చెప్పింది కదా, ఇప్పుడు నువ్వు మాల విరమించాల్సిందే అని అంటూ చెప్తుంది నిషి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక జగదాత్రి ఏం చేస్తుంది, ఇంకా నిషి ప్లాన్ని తిప్పికొడుతుందా లేదా నిజంగానే మాల విరమిస్తాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.